హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో అసలు మనకి పోస్టల్ డీడీఎస్ సంబంధించి అసలు మెడికల్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి? అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి? కంప్యూటర్ సర్టిఫికేట్ ఎందుకు? అవన్నీ మాట్లాడుకోబోతున్నాం అనమాట. మనకి ఒకవేళ మనం పోస్టల్ డీడీఎస్ జాబ్‌లో గాని సెలెక్ట్ అయినట్లయితే, మనం మొట్టమొదటిగా అడిగేవి మనకి 10థ్ క్లాస్ మార్క్స్ అయితే ఎలాగుంటుంది? అదే విధంగా మన ఆధార్ కార్డ్ కూడా మనకు అదే విధంగా ఉంటుంది. బట్ మనకి అడిషనల్‌గా అడిగే మొట్టమొదటి సర్టిఫికేట్‌లయితే మాత్రం ఈ మూడే అనమాట. ఇవైతే ఖచ్చితంగా అయితే సబ్మిట్ చేయాలనమాట. మరి ఈ 3 సర్టిఫికేట్స్ కూడా ఏ ఫార్మాట్‌లో ఉండాలి? ఎక్కడ దొరుకుతాయి? ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. వీడియో చూడడానికి ట్రై అయితే చేయండి. ఎవరైతే పోస్టల్ జీడీఎస్ సంబంధించి 2025కి సంబంధించి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం పోస్టల్ జీడీఎస్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, జాబ్ రావడానికి హెల్ప్‌ఫుల్ అయ్యే టిప్స్ కానివ్వండి, దాంతో పాటే మనకి ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. మనకి ఏపీ జాబ్స్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే పోస్టల్ జీడీఎస్ జాబ్స్‌కి సంబంధించి కానివ్వండి, ఇంకా ఇతర గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ 3 సర్టిఫికేట్‌లు అయితే మనకు కావాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అయితే ఈ 3 సర్టిఫికేట్‌లు కూడా ఎవరి నేమ్ అయితే మెరిట్ లిస్ట్‌లో అయితే ఉంటుందో మెరిట్ లిస్ట్ సబ్మిట్ చేయాలన్నమాట. మనకి ఇంకా ఎక్కువ టైం అయితే లేదు. ఎందుకన్నట్లయితే మనకి మార్చి 3 తారీఖుతో అయితే ఈ పోస్టల్ జీడీఎస్ సంబంధించి అప్లికేషన్ డేట్ క్లోజ్ అవుతుంది. మనకి ఒక 20 రోజుల్లో ఖచ్చితంగా వీటికి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. 20 రోజుల కల్లా కూడా మనం ఖచ్చితంగా ఈ 3 సర్టిఫికేట్‌ని రెడీ చేసుకున్నట్టు ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫార్మాట్స్ చూద్దాం ఒకసారి ఒక్కొక్కటిని. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి ఫార్మాట్ అనమాట. ఇవన్నీ పీడిఎఫ్స్ అని మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ లింక్స్ అనేవి మీకు తర్వాత ఇబ్బందిగా అయితే ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మెడికల్ సర్టిఫికేట్ ఫర్ ఫిట్‌నెస్ అయితే ఉంది కదా! ఇదే మనకి మెడికల్ సర్టిఫికేట్ అయితే అంటారు. మీకు దగ్గరలోనే ఏదైతే గవర్నమెంట్ సంబంధించి హాస్పిటల్ ఉంటుందో, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్‌ని జెరాక్స్ తీసుకొనెళ్ళి, ప్రింట్ అయితే తీసుకొనైతే అక్కడికెళ్ళి వాళ్ళ దగ్గరికైతే మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి, సైన్ స్టాంప్ వేసుకున్నట్లయితే ఇదే మీకు మెడికల్ సర్టిఫికేట్ అయితే అయిపోతుంది. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్. మీరు గవర్నమెంట్ సంబంధించి ప్రతి జాబ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్‌ని అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనకి పోస్టల్ డీడీఎస్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా అయితే అడుగుతారండి. కంపల్సరీ సబ్మిట్ చేయాల్సిందనమాట. మీరు సెలెక్ట్ అవుతారనుకున్నట్లయితే ఇప్పుడే మీరు రెడీ చేసుకొని ఉంచుకున్న టైంకి మీరు కొంచెం టెన్షన్ పడకుండా ఉంటారు. మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. కంప్యూటర్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఫార్మాట్‌లో అయితే ఉంటుందనమాట. 90 డేస్ కోర్స్ ఉంటుంది. ఓకే. 10 డేస్ కోర్స్ ఉంటుంది. అలాగే మనకి ఇతర రకాల కోర్సులైతే ఉంటాయన్నమాట. మనకి మీకు ఈ ఇయర్ అయితే మీరు చేసుకోవచ్చు. కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే రెడీ చేసుకొని ఉంచుకోండి. ఎందుకన్నట్లయితే ఆ టైంకి మీరు వెంటనే వెళ్లి రెడీ చేసుకోవాలనుకున్నట్లయితే పెద్ద టెన్షన్ అయితే పడుతుందనమాట. ఇంగ్లీష్ టైపింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి అయితే ఉంది కదా! ఇలా మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉంటుందనమాట. కంప్యూటర్ సర్టిఫికేట్‌లో మీ ఫోటో కూడా పడేలా చూసుకోండి. అలాగే మీరు ఎన్ని రోజులు చేశారు కోర్స్ కూడా చూసుకోండి. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా మీ 10థ్ క్లాస్ మార్క్స్ ఉండేలా చూసుకోండనమాట. అప్పుడే మీకు వాలిడేట్ అవుతుంది. వీలైనంత వరకు కూడా ఇది ఇప్పుడే చేసి రెడీగా ఉంచుకోండనమాట. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అవుతారని మీరు నమ్మకంగా ఉన్నట్లయితే. ఎందుకన్నట్లయితే మళ్ళీ ఆహ్, డేట్స్ అనేవి మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేయించుకోవాలనుకుంటే టెన్షన్ అయితే పడిపోతారు. మీ దగ్గరలోని ఏ కంప్యూటర్ సెంటర్‌కైనా వెళ్లి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కన్నా వెళ్లి అడిగినట్లయితే వాళ్ళు ఎంతో కొంత ఫీజు తీసుకొని మీకు సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సర్టిఫికేట్ వ్యాలిడ్ కాతే ఒరిజినల్ కాదో చెక్ చేయరు. బట్ ఒక సర్టిఫికేట్ అయితే కావాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కంప్యూటర్ ట్రైనింగ్ చేశారని చెప్పేసి. మీరు సెలెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా మీరు ఎంతో కొంత పే చేస్తే వాళ్ళ సర్టిఫికేట్ అయితే జనరేట్ చేస్తారు. 10 డేస్ కోర్స్ కానివ్వండి, 11 డేస్ కోర్స్ కానివ్వండి, లేకపోతే ఎంతో కొంత కోర్స్ చేసినట్లు అంటే ఎంతో కొంత టైంలో కోర్స్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ ఏబీపీఎం కాదు బీపీఎం పోస్ట్ ఏదైతే ఉందో బీపీఎం పోస్ట్‌కి అయితే ఖచ్చితంగా కూడా మీరు కంప్యూటర్ సర్టిఫికేట్‌ని అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. లాస్ట్‌లో క్యాస్ట్ సర్టిఫికేట్ చూద్దాం ఒకసారి. చూసుకున్నట్లయితే ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో, ఓసీ అలాగే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ కూడా సంబంధించి ఇదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ అనమాట. మీరు ఈ ఫార్మాట్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వన్స్ చెక్ చేసుకోండి మీకు ఇదే ఫార్మాట్‌లో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంది లేదా అని చెప్పేసి. వాళ్ళైతే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇదే ఫార్మాట్‌లో క్యాస్ట్ సర్టిఫికేట్‌ని తీసుకుంటారు. సింపుల్‌గా మీరు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినా క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది. తెలంగాణలోనే అయినట్లయితే మీ సేవ సర్టిఫికేట్ సరిపోతుంది. లేదనుకున్నట్లయితే మీకు ఏపీ వాళ్ళకైనట్లయితే సచివాలయం గాని, మీ సేవకు సంబంధించి వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుందనమాట. అది ఈ ఇయర్‌ది అయితే మాక్సిమం అయితే అయ్యి ఉండాలి. మీరు ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే అవ్వదు. వీలైనంత వరకు కూడా ఈ ఇయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోండి. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన ఉన్న సర్టిఫికేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ పీడిఎఫ్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్‌తో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే లింక్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడికెళ్ళి కూడా మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు.
సో ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్. సో మీకు ఈ ఫార్మాట్లో అయితే ఉంటారనమాట. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఇదే ఫార్మాట్లో అయితే ఫాలో అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మాక్సిమం ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్లో అయితే ఉంది కాబట్టి సో ఇలాంటి సర్టిఫికేట్ ఫార్మాట్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు రెడీ చేసుకుని అయితే ఉంచుకోండి. మరి పోస్ట్ ఆఫీస్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అయితే మనకి నెక్స్ట్ అప్కమింగ్ 20 to 30 డేస్లో అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. మనకి మార్చికి సంబంధించి 20th కల్లా కూడా మనకి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. లేట్ అయినట్లయితే మనకి మార్చ్ 20th నుంచి మార్చ్ 30th లోపు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏదో ఒక రోజు అయితే మాత్రం మనకి ఏదైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి మెరిట్ లిస్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుందన్నమాట. సో అందులో మీ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి లాస్ట్ చూసుకున్నట్లయితే మనకి మార్చ్ 3 అనమాట. ఎవరైతే మార్చ్ 3 లోపు అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనకి జాబ్ అయితే వస్తుంది. సో మిగిలిన వారికి అయితే జాబ్ అయితే రాదు. సో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఇంకా అప్లై చేసుకోకపోయినట్లయితే మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్లో అయితే ఉన్నాయి. వెంటనే రిజిస్టర్ అయితే అయిపోయి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. వీటికి సంబంధించి చూసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్కి చాలా ఈజీ అయితే ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇది ఫ్రెండ్స్ అప్డేట్. దీంతో పాటు ఎడిట్ విండో కూడా మనకి మార్చ్ 6th ఆ కల్లా కూడా మార్చ్ 6th నుంచి మార్చ్ 8th వరకు రిలీజ్ చేస్తారు. అప్పుడు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో అలాగే పోస్ట్ ఆఫీస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.